వచనము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వినికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత నీతిమంతుని విషయమై, భక్తిహీనుని విషయమై తెలియపరుస్తుంది. నీతిమంతుడు మరియు భక్తిహీనుడు వారి యొక్క స్వభావాల గురించి ఈ సామెత మాట్లాడుతుంది. ఈ సామెత కూడా ఈ యూజెస్ ఆఫ్ టంగ్, కాన్స్ట్రక్టెడ్ యూజెస్ ఆఫ్ టంగ్, సో మాటలు లేదా నాలుకను ఉపయోగించేటటువంటి ఆ విభిన్నమైనటువంటి వ్యత్యాసముల గురించి మాట్లాడుతుంది. అంటే యూజెస్ ఆఫ్ టంగ్, ఎవరు ఎలా నాలుకలను ఉపయోగిస్తారు, ఎవరు ఎలా మాటలను ఉపయోగిస్తారు అనే సందర్భంలోనే ఈ సామెత కూడా రాయబడుతుంది. ఇక్కడ